హలో అండి అందరికీ. కొంతమంది చుట్టాలుంటారు. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా సరే అందరం కలిసికట్టుగా వెళ్దాం. లేకపోతే నీ దారి నీకే, నా దారి నాకే అని అంటారు. పోయేటప్పుడేమో అందరు కలిసి పొత్తులవ్వడం బానే ఉంటది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బస్కిరాలు కట్టడం, లేకపోతే ఇంట్లో పిల్లలు ఈ టైంకొస్తారు నా పిల్లలు, నేను ఈ టైంకి పోవాలి, నువ్వు ఆ టైంకి పోవాలి అనే విషయంలో మొత్తం ఎవ్వరికి పడదసలు. దాన్ని బట్టి ఏం డిసైడ్ అయితారంటే నెక్స్ట్ టైం పోయినప్పుడు నీకు నువ్వే పోవాలి, నాకు నేనే పోతా, ఇట్లా అందరం కలిసి పోదాం అని అనుకోరు. కాకపోతే మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఏదైనా దావత్ వస్తే మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగానే నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నావు, నువ్వు వస్తాను మళ్ళీ ఫోన్లో కొట్టుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్ ఇదే సిచ్యువేషన్ రిపీట్. అదేదో వెళ్ళేటప్పుడే ఎవరిది వాళ్ళే సపరేట్ వెళ్తే అయిపోతుంది కదా. ఇట్లాగో బస్కిరాలు కట్టుకోకుండా తప్పదు. మళ్ళీ తర్వాత వీళ్ళందరూ వేరే ఫంక్షన్లో కలిసినప్పుడు మొన్న దానికి నేను ఇచ్చిన అమౌంట్ దీనికి నేనే ఇచ్చిన పేరుకేమో అందరం కలిసి పోయినామని అంటారు. కాకపోతే పొత్తులో పోయినాం ఇక మొత్తం పైసలు మొత్తం ఇదే పెట్టుకుంది, లేకపోతే అదే పెట్టుకుంది, రిటర్న్ వచ్చేటప్పుడు ఇది పైసలు లేదు, పోయేటప్పుడు అది పైసలు లేదు అని ఇట్లాంటి చుట్టాలు మీకు కూడా ఉండే ఉంటారు కదా. మన దగ్గరనే సొంత వెహికల్ ఒక కార్ లాంటిది ఉందనుకో, వారం ముందు నుంచే ఫోన్ చేసి వెళ్ళే రోజు మేము కూడా వస్తామని చెప్పి అని అంటారు. 10 గంటలకు మనం పోయేది ఉందంటే ఇంటి కాడికి 6 గంటల వరకు వాళ్ళు వచ్చి ఏంటో అసలు ఇట్లాంటి చుట్టాల మనస్తత్వం ఎప్పుడు మారుతుందో ఏమో. మన ఏమో వేలు ఖర్చు కావాలి, వాళ్ళదేమో రూపాయి కూడా ఒడవద్దు, మొత్తం అన్ని మూట కట్టుకొని కూర్చుంటారు. మన దగ్గరనేమో తినుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.